రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలో ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తమ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీకి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలంతా సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరబోతున్నారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముద్రగడ కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలో ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తమ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీకి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలంతా సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరబోతున్నారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముద్రగడ కలవబోతున్నట్లు తెలుస్తుంది. రైట్, ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, చెప్పండి, ఇక ఏపీ రాజకీయాలు చూసుకుంటే ఎప్పటికప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉన్నాయి ప్రతిదీ కూడా. ఇక చూసుకుంటే పలువురు ముఖ్య నేతలు, చాలా మంది నేతలు కూడా ఇటు పార్టీలు మారే యోచనలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ ముద్రగడ పద్మనాభంకి సంబంధించి కూడా జనసేన పార్టీకి వెళ్తారంటూ కూడా టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మరియు కాపు ఉద్యమ నేత ముద్రగడ మధ్యన లేఖల విషయం నడుస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ ఒక లేఖ కూడా విడుదల చేశారు. కాపు సమాజ వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలందరినీ ఓట్లు తీర్చే ప్రయత్నం చేస్తుంది అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ. దాని ఆ ట్రాప్ లో పడకుండా ఉండే విధంగా కాపు నేతలందరూ ఒకటవ్వాలని చెప్పి ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. అలాగే నేను ఏమైనా తప్పులు దొరికితే పెద్ద మనసుతో క్షమించాలన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది ఆ లేఖలో. దానికి అనుగుణంగానే ముద్రగడ పద్మనాభం కూడా ఒక లేఖ విడుదల చేశారు. నిన్న జనసేన పార్టీ నుంచి సీనియర్ నాయకుడు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా వచ్చి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలవడం జరిగింది. కలిసి కొంచెంసేపు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు ఇతర అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం ఆ లేఖకు సంబంధించి ముద్రగడ కూడా ఒక లేఖ రాయి ఇవ్వడం జరిగింది. ఆ లేఖ పట్టుకు వెళ్ళి నేరుగా పవన్ కళ్యాణ్ కి ఇమ్మని చెప్పారు. ఆ లేఖలో కూడా ఈయన ఏం మాట్లాడుకోవాలనుకున్నారు, పవన్ కళ్యాణ్ తో ఏం చెప్పాలనుకున్న అంశం కూడా ఆ లేఖలో అయితే ముద్రగడ పద్మనాభం వివరించారు. ఇచ్చి పవన్ కళ్యాణ్ గురించి రిప్లై గురించి వేచి చూస్తున్నారు. త్వరలో ఒకవేళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యేలా ఉంటే పవన్ కళ్యాణ్ బ్రదర్ మరియు నాగబాబు మరియు నాదెండ్ల మనోహర్ ఏమన్నా కెల్లంపూడి వచ్చే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నా కెల్లంపూడి వచ్చి సాధారణంగా ముద్రగడ పద్మనాభం పార్టీలోకి ఆహ్వానించిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అంటూ కాపు సమాజంలో కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఎందుకంటే అంతకుముందు కాపు రిజర్వేషన్ అంశంపై కూడా ముద్రగడ పద్మనాభం అప్పట్లో ఉద్యమం చేశారు. ఉద్యమం కూడా ఊనెత్తి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ముద్రగడ ఉద్యమం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో అటు వైఎస్ఆర్సీపీలో ఆహ్వానించడానికి కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేయకుండా ఇటు తన ముద్రగడ వెంట ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు మరియు కాపు సామాజిక వర్గ ప్రజలు కూడా జనసేన వైపు వెళ్తేనే బాగుంటుందని చెప్పడంతో కూడా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఏమన్నా చేస్తున్నారు. అలాగే మరోవైపు ముద్రగడ పద్మనాభం కూడా తన కుమారుని కూడా రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్నారు. దానికి అనుగుణంగానే పిఠాపురం కానీ పత్తిపాడు నియోజకవర్గాల్లో కానీ ఏమన్నా పోటీ చేయించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు జనసేన పార్టీకి ఎలాగే పిఠాపురం సీటు కేటాయించే అవసరం ఉంది. పొత్తుల్లో భాగంగా పిఠాపురం నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ముద్రగడ పద్మనాభం తనయుడు కానీ ముద్రగడ పద్మనాభం కానీ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.